Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. ఈ రోజు రాత్రి ఆకాశంలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ డిసెంబర్ నెల చివరి పౌర్ణమి, అదే సమయంలో కోల్డ్ సూపర్ మూన్ ఈరోజు దర్శనం ఇవ్వబోతోంది. ఈ అరుదైన ఖగోళ దృశ్యం కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దీనిని కేవలం ఈ ఏడాది చివరి సూపర్ మూన్గానే కాదు, ఎక్స్ట్రీమ్ సూపర్ మూన్గా కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు చంద్రుడు పూర్తి పౌర్ణమి రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇది 2025 సంవత్సరంలో వచ్చినటువంటి చివరి పౌర్ణమి. అట్ ద సేమ్ టైం సూపర్ మూన్ కూడా. ఇక్కడ సూపర్ మూన్ అంటే చంద్రుడు భూమికి అతి సమీపంలో, అంటే పెరిజి అనే బిందువు వద్ద ఉన్నప్పుడు పూర్తి చంద్రుడుగా కనిపించటమే. చంద్రుడు భూమికి కేవలం 2,21,806 మైళ్ళ దూరంలో ఉండబోతున్నాడు. దీని కారణంగా సాధారణంగా మనం చూసేదానికంటే ఈ చంద్రుడు ఈరోజు 14% పెద్దగా, 30% ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తాడు. అంటే రోజు చూసేదానికంటే కూడా 14% చాలా పెద్దగా కనిపిస్తాడు. ఇంకా ప్రకాశవంతం విషయానికి వస్తే 30% ఎక్కువగా వెలుగులు జిమ్ముతూ కనిపిస్తాడు అనేది కూడా క్లియర్గా అర్థమవుతోంది. ఈ అపురూప దృశ్యం చూసేందుకు ప్రజలందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు సాయంత్రం అవుతుంది, ఎప్పుడు రాత్రి అవుతుంది, ఎప్పుడు చంద్రుడిని చాలా దగ్గరగా చూద్దామన్న ఆసక్తి అనేది జనంలో కూడా ఉంది. ఈ అపురూప దృశ్యం ఈ రాత్రి ఆకాశాన్ని మరింత అద్భుతంగా, అందంగా మార్చబోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోల్డ్ సూపర్ మూన్ను శాస్త్రవేత్తలు ఎక్స్ట్రీమ్ సూపర్ మూన్గా చెప్తున్నారు. దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. చంద్రుడు భూమికి అత్యంత సమీప బిందువు పెరిజి వద్దకు పూర్తి పౌర్ణమి సమయానికి సమీపంగా వస్తాడు. అదొకటే కాదు, ఎక్స్ట్రీమ్ సూపర్ మూన్ మళ్ళీ 2042వ సంవత్సరంలో మాత్రమే కనిపిస్తుందంట. ఇది 2025. 2042లో మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. 17 సంవత్సరాలు, దాదాపు 17 సంవత్సరాలు ఇంత పెద్దగా చూడాలంటే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. నాసా ప్రకారం ఈ చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే 10% పెద్దగా, 16% మెరుస్తూ ఉంటాడు. సముద్రంలో కింగ్ టైడ్స్ అంటే ఎత్తైన అలలు ఏర్పడతాయి. ఈరోజు రాత్రి ఇంత దగ్గరగా చంద్రుడు కనిపించిన తర్వాత, ఇంత మెరుస్తూ ఇంత దగ్గరగా భూమికి వచ్చిన తర్వాత సముద్రపు అలలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానికి తోడు పెద్ద ఎత్తున ఎత్తైనటువంటి అలలు కూడా వస్తూ ఉంటాయి. బీచ్లో ఉండేవారికి ఎక్కువ ఆనందం, ఆహ్లాదం కూడా ఈ అలలు కల్పించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సముద్రంలో ఉన్నటువంటి ఆ అలలు వేగం పెరగటం, ఒక ఎత్తుకు ఎగిరి ఇట్లా కిందకు పట్టడం అనేది ఇవాళ ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా ఎత్తైనటువంటి అలలు వస్తాయి. బీచ్లో చాలామంది అక్కడ పర్యాటకులు ఎంజాయ్ చేయొచ్చని కూడా సమాచారం వస్తుంది. ఈరోజు సూర్యాస్తమయం తర్వాత ఆకాశం స్పష్టంగా ఉంటే ఈ అద్భుతమైనటువంటి సూపర్ మూన్ను చూడొచ్చు. చంద్రుడు ఆరిజిన్ సమీపంలో ఉన్నప్పుడు చూడాలి. అప్పుడు మూన్ ఇల్యూజన్ కారణంగా చంద్రుడు ఇంకా పెద్దగా కనిపిస్తాడు. చంద్రుడు ఉపరితలంపై ఉండే లోయలు, పర్వతాలని స్పష్టంగా చూడాలంటే టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ ఉపయోగిస్తే ఇంకా చాలా స్పష్టంగా చూడొచ్చు. మీరుండే ప్రాంతంలో ఆకాశం మేఘాలు లేకుండా ఉంటే అర్ధరాత్రి వరకు ఈ అద్భుతాన్ని ఆస్వాదించవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈరోజు రాత్రి జూపిటర్ గ్రహం కూడా చంద్రుడికి సమీపంలో కనిపిస్తుంది. ఒకవైపు పెద్దగా ప్రకాశవంతంగా ఉన్న చంద్రుడు, మరోవైపు గురుగ్రహం. ఈ రెండూ కలిసి నేటి రాత్రి ఆకాశం మొత్తం కూడా వెలుగులతో మెరిసిపోతుంది. మరింత అందంగా, మరింత ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ కూడా, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆకాశంలో చంద్రుడిని చూడండి, ఆ జాబిల్ని చూసి ఎంజాయ్ చేయండి అని చెప్తా ఉన్నారు.